తెలంగాణ ఈఏపీ సెట్ ఆర్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ యొక్క తెలంగాణ ఈఏపీ సెట్ అప్లై చేసుకోలేని స్టూడెంట్స్కి లాస్ట్ డేట్కి సంబంధించిన డౌట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీకి సంబంధించిన డౌట్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీకి సంబంధించిన డౌట్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్లో మేము ఈ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్లయితే క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నేను లిటిల్ బిట్ క్లారిటీతో మీకు ఇస్తాను. సో ఈ యొక్క తెలంగాణ ఈఏపీ సెట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా రీసెంట్గా మీకు సంబంధించిన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులైనా కూడా మీరు తెలంగాణ ఈఏపీ సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 4th ఏప్రిల్ అయితే మనకు లాస్ట్ డేటు. సో ఆ డేట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ తోటి. అండ్ దీనికి సంబంధించిన ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే, సో మీరు ఇంజనీరింగ్కి అప్లై చేయాలనుకున్నా లేదా అగ్రికల్చర్కి అప్లై చేయాలనుకున్నా ఏదో ఒక పేపర్కి అప్లై చేయాలి అనుకుంటే సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి అమౌంట్ అయితే ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనట్టయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అదర్ కేటగిరీ లైక్ ఓసీ కానీ బీసీ కానీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీకు 900 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఓసీ బీసీ స్టూడెంట్స్కి. అండ్ ఒకవేళ మీరు బోత్ పేపర్స్కి అప్లై చేయాలి, ఇంజనీరింగ్కి అప్లై చేయాలి, అగ్రికల్చర్కి అప్లై చేయాలి, ఇలా రెండింటికి అప్లై చేయాలంటే అమౌంట్ వచ్చేసి ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి అయినట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సో బోత్ పేపర్స్కి అప్లై చేయాలనుకొని మీరు బీసీ ఓసీ అయినట్లయితే 1800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన లిటిల్ బిట్ క్లారిటీ అయితే. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి అప్లికేషన్ కోసం పేమెంట్ చేయాలి. దట్ ఈస్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఆ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మన పేమెంట్ కంప్లీట్ అయితే సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ వాటికి ఏ డీటెయిల్స్ కావాలని కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో పేమెంట్ చేయడం కోసం మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రిజిస్ట్రేషన్ ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సమ్ నోటీస్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ ఫర్ తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే మనం మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. అండ్ వన్ థింగ్ ఏంటంటే సో మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాలి. వన్స్ మీరు వాటిని ఫిల్ చేసి పేమెంట్ చేసినట్టయితే సో వాటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్కి అప్లై చేస్తున్నట్టయితే ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎంబైపీసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇలా రిలవెంట్ ఏదో ఒకటి కంప్లీట్ చేసినట్టయితే సో మీకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమాలో కానీ మీరు ఏదైతే కోర్స్ కంప్లీట్ చేశారో లేదా ఏదైతే కోర్స్ రీసెంట్గా ఫైనల్ ఇయర్ చేశారో దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఎంపీసీ, సో ఎంపీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. వన్స్ మనం ఎంపీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ సబ్జెక్ట్ నేమ్ అయితే ఉంటుంది. సో ఎంపీసీ స్టూడెంట్స్ వచ్చేసి ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డు కింద కంప్లీట్ చేశారు, తెలంగాణ రెగ్యులర్లా, తెలంగాణ ఓపెనా, అదర్ స్టేటా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఏంటంటే తెలంగాణలోనే కంప్లీట్ చేయడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించిన రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్కి సంబంధించి మీరు రీసెంట్గా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే హాల్ టికెట్ పైన నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన విద్యార్థులు అయితే సో మీ మెమో పైన మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ మీది 15th ఆగస్టు
సో 2007 ఆర్ 2005 అనుకుంటే జస్ట్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఆప్షన్లో ఆ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ అండ్ అదే ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి అనేది ఫర్దర్ ప్రతి అప్డేట్ అనేది మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. లైక్ మీకు అప్లికేషన్ కంప్లీట్ కాగానే అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు, అండ్ తర్వాత మీకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ వస్తే డీటెయిల్స్ కరెక్షన్ చేసుకోమని, మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, మీ రిజల్ట్కి సంబంధించి, మీ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ని మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు కేటగిరీ అయితే చూజ్ చేసుకోవాలి. సో మీరు చూజ్ చేసుకున్న కేటగిరీని బట్టి సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే ఓసీలో టిక్ మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఓసీ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ మీరు బీసీడీ స్టూడెంట్స్ అయితే బీసీడీలో చేసుకోవాలి. ఎస్టీ అయితే ఎస్టీ అని ఇలా రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సదరన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ కానట్లయితే నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మనకు సంబంధించి మీ యొక్క ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి ఇంజనీరింగ్ అనేది తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. బైపీసీ స్టూడెంట్స్ అయితే అగ్రికల్చర్ అనేది తీసుకుంటుంది. మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం పేమెంట్ చేయడం కోసం మన పేమెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పేమెంట్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది ఉంది, డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకుంటున్నాము ఎస్బీఐకి సంబంధించి. తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ టిక్ మార్క్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన బ్యాంకింగ్ విధానం అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటేనేమో బ్యాంకుకి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. పేమెంట్ చేయడం కంటే ముందు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నామో వాటిని మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి బీ కేర్ఫుల్ ఇక్కడ. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాము. కేటగిరీ ప్రకారం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. ఇక్కడ జస్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఈ విధంగా మన యొక్క ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయినట్టయితే మనకు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఉపయోగించుకొని మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. లేదా మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వచ్చేస్తే ఈ విధంగా మనకు స్టెప్ 1, స్టెప్ 2కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ స్టెప్ 2కి సంబంధించి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు జనరేట్ అయిన పేమెంట్స్ రెఫరెన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది, దట్ ఈజ్ మీరు పేమెంట్ చేయడం కంటే ముందు డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఇంజనీరింగ్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మర్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. తెలంగాణ ఏవిఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇవి మనము పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అండ్ అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ని బట్టి మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్కి సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీ కాడ ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నట్టయితే ఎంటర్ చేయొచ్చు.
సో బట్ నా సజెషన్ ఏంటి అంటే సో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి అండ్ అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే మాత్రం మీరు ఎంటర్ చేయండి, స్కిప్ చేయకండి. అండ్ తర్వాత మనకు జెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జెండర్ కూడా మనం పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే చూస్ చేసుకున్నామో దానికి సంబంధించి అయితే జెండర్ ఉంటుంది. అండ్ తర్వాత మీ కేటగిరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏ కేటగిరీ అయితే చూస్ చేసుకోవడం జరిగిందో ఆ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీరు సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ యొక్క క్యాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. లైక్ మీకు ఎన్సీసీ ఉన్న, క్యాప్ ఉన్న అండ్ స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి ఉన్న, మీరు ఆంగ్లో ఇండియన్ అయినా కూడా మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఈ రెలవెంట్ బాక్సెస్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ రెలవెంట్ ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఇది నాట్ మ్యాండేటరీ, మీకు ఉన్నట్లయితే ఫిల్ చేసుకోండి. దానివల్ల అడ్మిషన్ ప్రాసెస్లో మీకు బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు మైనార్టీ అయినట్టయితే మైనార్టీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు మైనార్టీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇఫ్ మీరు మైనార్టీ అయినట్లయితే ఈ విధంగా ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మీ రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే నాన్ మైనార్టీ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి పేరెంట్స్ సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది. సో మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు సో 1 lakh బిలో ఉందా, 1 lakh నుంచి 2 lakhs బిలో ఉందా, 2 lakhs ఎబో ఉందా, ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మ్యాక్సిమం ఆఫ్ ది రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ అయితే వచ్చేసి ఏంటంటే 1,50,000 బిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇఫ్ మీరు అర్బన్ స్టూడెంట్స్ అయితే అప్ టు 2 lakhs వరకు అయితే ఉండొచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు విలేజ్ ప్రాంతం నుంచి ఉన్నట్టయితే 1,50,000 కంటే ఎక్కువ తీసుకుంటే ఫర్దర్గా మీకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు అర్బన్ స్టూడెంట్స్ అయినట్టయితే సో 2 lakhs కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ప్రాబ్లం ఉంటుంది. ప్రజెంట్ మీరు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్డ్ చేసుకొని ఇక్కడ మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ప్రజెంట్ అయితే నాట్ మ్యాండేటరీ, మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు. లేదు అంటే మీరు ఆఫ్టర్ సో 1st April 2025 తర్వాత కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే అది మీకు సర్టిఫికేట్ కోసం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది అండ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ, బట్ మీకు 1 lakh బిలో ఉందా, 2 lakhs బిలో ఉందా అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం వచ్చేసి 1 lakh బిలో అయితే ఉంది. సో బిలో 1 lakh అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత ఇక్కడ మనకు సో క్యాండిడేట్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్యూచర్ పర్పస్ అంటూ. ఇది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ ఒకవేళ మీకు ఆడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ యొక్క నేమ్ అనేది, సో మీ బ్యాంక్ నేమ్ ఏంటి అనేది, అకౌంట్ నెంబర్ ఏంటి అండ్ దాని యొక్క IFSC కోడ్ ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ మీ యొక్క పాస్బుక్ ప్రకారం. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన అడ్రస్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క హౌస్ నెంబర్, తర్వాత క్యాండిడేట్ యొక్క విలేజ్, క్యాండిడేట్ యొక్క మండల్, క్యాండిడేట్ యొక్క డిస్ట్రిక్ట్, క్యాండిడేట్ యొక్క స్టేట్, క్యాండిడేట్ యొక్క పిన్ కోడ్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో వీటిని ఫిల్ చేసేటప్పుడు కూడా యాజ్ పర్ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అయితే ఫిల్ చేయండి. సో అడ్రస్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అని ఎక్కడ చేశారు అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ మీరు అర్బన్ ఏరియాలో చేస్తే అర్బన్ అని, రూరల్ ఏరియాలో చేస్తే రూరల్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క ఏరియాని బట్టి. అండ్ ఇక్కడ బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డు అండ్ మీ యొక్క గ్రూప్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇయర్ ఆఫ్ ది పాసింగ్ ఆర్ అపియరింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. జస్ట్ మీరు ఇక్కడ డౌన్లో చూసినట్టయితే మనకి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని రిజల్ట్ వచ్చిన విద్యార్థులు అయినట్టే సో ఇక్కడ 2024, 23, 22 ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం, రీసెంట్గా ఎగ్జామ్ రాసామనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇఫ్ బ్యాక్లాగ్స్ ఉన్న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారనుకుంటే 2025 అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి +2కి సంబంధించిన స్టడీ ఇన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇఫ్ మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఇది అందరికీ నాట్ మ్యాండటరీ. ఇఫ్ ఒకవేళ మీరు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని అయితే అంటుండ్రు. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది తెలుగు మీడియంలో కంప్లీట్ చేశారా, ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేశారా, ఉర్దూలో కంప్లీట్ చేశారా, అదర్ మీడియంలో కంప్లీట్ చేశారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ MPC అనుకుంటే
చూసుకున్నట్టయితే సో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియమా, ఎంపీసీ తెలుగు మీడియమా, ఎంపీసీ ఉర్దూ మీడియమా, లేదా బైపీసీ అనుకుంటే బైపీసీ సంబంధించి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. అండ్ తర్వాత మీడియం ఆఫ్ ది టెస్ట్ అనేది సో ప్రజెంట్ మనం రాస్తున్న ఎంసెట్ ఏదైతే ఉందో సో మీరు ఇంజనీరింగ్ కోసం రాస్తుంది కావచ్చు, అగ్రికల్చర్ కోసం రాస్తుంది కావచ్చు, ఫార్మసీ కోసం రాస్తుంది కావచ్చు, మీకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటున్నారా, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో కావాలి అనుకుంటున్నారా అయితే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ని బట్టి మీరు ఆన్లైన్లో రేపు సో మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నప్పుడు అక్కడ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మాకు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటున్నాం. సో మేము తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన 10th క్లాస్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ 10th క్లాస్ అనేది రూరల్ ఏరియాలో చేశారా, అర్బన్ ఏరియాలో చేశారని సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఉంటుంది. సో ఆ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. అండ్ తర్వాత మీరు 10th క్లాస్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనే థింగ్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ నుంచి టోటల్గా మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిస్ట్రిక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక డిస్ట్రిక్ట్లో చదివి అండ్ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇంకొక డిస్ట్రిక్ట్లో చదివినట్లయితే సో దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు సంబంధించిన టోటల్ ఎడ్యుకేషన్ అయితే నల్గొండలో కంప్లీట్ అయింది. సో మేము ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి సో ఏదైతే ఉందో టోటల్గా మేము నల్గొండ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మీరు కూడా బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఫస్ట్ క్లాస్ నుంచి సో మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు సో ఎక్కడెక్కడైతే చదివారో ఆ రిలవెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్గా మాకు సంబంధించి ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము ఎక్కడైతే చదివామో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో మీరు టోటల్గా మీ యొక్క ఎడ్యుకేషన్లో లాస్ట్ 7 years కనుక మీరు తెలంగాణలో చదివినట్లయితే సో మీరు తెలంగాణ స్టేట్కి లోకల్ అవుతారు. ఇఫ్ అదర్ స్టేట్లో చదివితే మీరు అన్రిజర్వ్డ్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. బట్ మీరు తెలంగాణ విద్యార్థులు అయ్యుండి ఎక్కడ చదివినా కూడా సో మీరు ఇక్కడ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఇక్కడైతే మనం లోకల్ అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ అదేవిధంగా మీరు ప్రజెంట్ ఇంజనీరింగ్కి అప్లై చేశారా, ఫార్మసీకి అప్లై చేశారా, లేదా అగ్రికల్చర్కి అప్లై చేశారా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది మనం పేమెంట్ చేయడం కంటే ముందు సెలెక్ట్ చేసుకుంది. దీన్ని ఎడిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకు ప్రిఫరెన్స్ 1కి సంబంధించి, ప్రిఫరెన్స్ 2కి సంబంధించి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు హైదరాబాద్ 1 ఇచ్చారు. హైదరాబాద్ 1 ఏ ఏరియాలకు సంబంధించింది అంటే ఇక్కడ మనకు ఆష్పూర్, అబేట్స్, బోడుప్పల్, చెర్లపల్లి సో ఈ యొక్క అడ్రస్కి సంబంధించి ఇఫ్ మనకు ఇలా రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో హైదరాబాద్ 3rd ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడైతే ఇస్తున్నామో మ్యాక్సిమం అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆ తర్వాత మనకు నియర్ బై ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము హైదరాబాద్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ 3rd ప్రియారిటీ కింద వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ 3కి ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఇలా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే బై డిఫాల్ట్గా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఫోటో ఏ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో అవి మనకి ఇక్కడ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. ఇఫ్ మీకు ఒకవేళ మీరు సో ప్రీవియస్ స్టడీ చేసిన స్టూడెంట్స్ లైక్ మీరు 2022లో కానీ 2021లో కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ మీ యొక్క ఫాస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ డేటాని బట్టి సో మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ డిస్ప్లే అవ్వకపోతే మళ్ళీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మేము రీసెంట్ బ్యాచ్కి సంబంధించిన క్యాండిడేట్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఫోటో అండ్ సిగ్నేచర్ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుందో దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకోవడానికి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ అయితే సేవ్ అవుతున్నాయి. అండ్ మళ్ళీ ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది. సో ఇఫ్ ఏ మిస్టేక్స్ లేవు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ అని చూపిస్తుంది. అప్లికేషన్ పెండింగ్ ఫర్ కంప్లీట్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. టోటల్ డీటెయిల్స్ అనేది సో వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ ఈ విధంగా మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయినట్టుగా ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. లైక్ మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్ని డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి మనకు. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మీ కేటగిరీ, మీకు సంబంధించిన సబ్ కేటగిరీ, సో మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ అండ్ మీకు సంబంధించిన డిజబిలిటీ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో మైనారిటీ, నాన్ మైనారిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది, ఇన్కమ్ స్టేటస్ అనేది ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, అడ్రస్ అనేది ఉంటుంది, సో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఉంటుంది, దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారు, మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్, మీరు ఏ పేపర్కి అప్లై చేశారు, ఎగ్జామ్ సెంటర్స్ ఏమేమి ఇచ్చారు, మీ ఫోటో సిగ్నేచర్ ఏంటి, ఇలా టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ థింగ్స్ అయితే మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇందులో మిస్టేక్స్ ఉంటాయి, సో ఇక్కడ మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ఎటువంటి మిస్టేక్స్ లేవనుకుంటే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఓకే పైన మనం క్లిక్ చేయగానే సో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించి ఎంసెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టోటల్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. తెలంగాణ సో ఈఏపీ సెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మనం ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా మన యొక్క ఈఏపీ సెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మన డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.